ఓకే. అరవింద్ గారు మీరు చెప్పండి. ఈ తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్‌కి సంబంధించి 42% కోటాను ఆమోదించడం ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందంటారా? సామాజిక న్యాయం సాధించినట్టేనా? ఇంకా ఏమైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అంటే మీ అభిప్రాయం ఏంటి అసలు? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళు దండాలు మేడం, నమస్కారాలు. బీసీ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ చేగొట్టినటువంటి సందర్భాన్ని మీరు చూసిండ్రు. కానీ ఇప్పుడే పెద్దలు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఇది శాస్త్రీయబద్ధంగా ఇవాళ కులగణన చేయలేదు అనేటువంటి విషయాన్ని తను చెప్పిండు. అంటే తూతూ మంత్రంగా వీళ్ళు దీన్ని ఏమంటారు, బీసీ బిల్లు పెట్టి చేతులు దులుపుకుంటారా, లేదు అనుకుంటే ఢిల్లీలో పోయి వాళ్ళు అది చేస్తారా అనేటువంటి విషయాన్ని కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. తప్పకుండా నరేంద్ర మోడీ గారిని అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని రాజకీయ పార్టీలు అందరం కూడా పోయి నరేంద్ర మోడీ గారిని కలిసి ఆయనకు వినతి పత్రం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ కూడా పెట్టినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే నేను ఏమంటా ఉన్నాను అంటే ఇది గతంలో మీరు చూసిండ్రు మేడం, ఎక్కడ తమిళనాడు తరహాలో శాస్త్రీయబద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మేము సూచించినప్పుడు బీహార్ అశాస్త్రీయ బిల్లును కోర్టు కొట్టేసింది. బీహారు ఆ బిల్లును కోర్టు కొట్టేసింది కాబట్టి మరి బీహార్ తరహాలో పోతారా, తమిళనాడు తరహాలో పోతారా అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. మేమే కాదు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, బీసీలు ముఖ్యంగా వాళ్ళకు 42% అంటే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% మేము ఇస్తాము అనేటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ సంఖ్య అంటే మేమెంత మాకెంత అనేటువంటి దాని పద్ధతిలో కూడా బీసీ వర్గాలు అందరూ కూడా మాట్లాడుకుంటారు. కాబట్టి మాకు చట్టసభల్లో కూడా అంతే ప్రాతినిధ్యం కల్పించాలి. లేదు అనుకుంటే ప్రభుత్వ కాంట్రాక్టర్లలో, లేకుంటే విద్య ఇట్లాంటి దాంట్లో అన్నిటి ఉపాధి దాంట్లో కూడా మాకు రిజర్వేషన్ కల్పించాలి అనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మేడం. అంతేకాకుండా ఈ దాంట్లో బీసీ సబ్ ప్లాన్ లో 20,000 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం పెట్టాలి అనేటువంటి డిమాండ్ కూడా మేము చేస్తా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం మేడం. గతంలో మేము పదే పదే ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నది, ఈ ప్రభుత్వం ఏ పద్ధతిలో పనిచేస్తా ఉందో మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ ఒక వికృతమైనటువంటి రాజకీయ క్రీడ ఎక్కడన్నా జరుగుతూ ఉంది అని అంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతూ ఉన్నది. మీరు ఆది నుంచి ఇప్పటి వరకు ఆయన అన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ నిజంగా ఎట్లాంటి దాంట్లో మనం ఉన్నామో కూడా మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అయితే నేను చివరిగా చెప్పొచ్చేది ఏంటి అని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము ఆ రోజు 42% అంటే గౌడన్నలకు కానివ్వండి, లేదు అనుకుంటే మీరు మార్కెట్ కమిటీలలో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి మా ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఇవాళ బీసీలకు పెద్ద పీట వేసినటువంటి ప్రభుత్వం అయితే తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. సరే, మీరు ఎటకేలకు ఇవాళ బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ఏకగ్రీవ ఆమోదం పొందింది. కాబట్టి ఇది చివరి వరకు ఇది కేంద్రం అంటే పార్లమెంట్ లో కూడా మీరు ఒకవేళ మీరు పోయి కొట్లాడేటువంటి క్రమంలో తప్పకుండా మా పార్టీకి సంబంధించినటువంటి 4 రాజ్యసభ సభ్యుల మద్దతు కూడా మీకు ఉంటది అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలా ఒకటి మేడం, సరే ఇవాళ పెద్దలు వినోద్ కుమార్ గారు గొప్ప విశ్లేషకుడు, గొప్ప మేధావి కూడా, దాంట్లో ఏం అనుమానం లేదు. ఆయన వాస్తవాలే మాట్లాడతాడు, ఏది కూడా శాస్త్రీయబద్ధంగానే మాట్లాడతాడు. నేనేమంటా ఉన్నాను అంటే సరే, ఆయన కూడా ప్రతి దాంట్లో ఇంటరాక్ట్ అయ్యి మీకున్నటువంటి దాన్ని మీరు అది చేసుకోకండి సార్, మీకు గొప్ప అది ఉన్నది, అట్లనే చేయండి. మీరు వేరే నాయకులు మాట్లాడేటప్పుడు ప్రతి దాంట్లో మాట్లాడకండి దయచేసి, నా వ్యక్తిగత. అయితే ఇక్కడ 2 విషయాలు సార్. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సరే, ఆయన నేనేమంటా ఉన్నాను అంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు దాదాపుగా 100 మందికి పైచిలకు మంది ఎంపీలు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షంలో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఇవాళ వారి పైన పోరాటం చేయాల్సినటువంటి దాంట్లో ఇది ఢిల్లీలో ఉన్నటువంటి పంచాయతీ. ఇవాళ రాష్ట్రం రిజర్వేషన్ బిల్లుని శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపి ఇవాళ ఢిల్లీకి పంపించినప్పుడు ఇవాళ ఢిల్లీలో చూసుకోవాల్సినటువంటి అంశం, ఇవాళ ఢిల్లీ పెద్దల చేత
ఆమోదించబడ్డటువంటి విషయం కాబట్టి మనం ఏం చేయాలి అని అనుకున్నప్పుడు వీళ్ళకు నిజంగా చిత్తశుద్ధి, వాక్శుద్ధి, కార్యశుద్ధి ఉంటే గనక ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ తమిళనాడులో ఎట్లా శాస్త్రీయబద్ధంగా ఏ పద్ధతిలో అయింది అనేటువంటి దాన్ని మనం గమనించుకుంటూ మనం ముందుకు పోతే మనం సక్సెస్ అవుతాము అనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ తప్పకుండా వాళ్ళతో పాటు పోరాటం చేసినప్పుడు ఇవాళ మీరు చెప్పినటువంటి డిక్లరేషన్ మీరు సరే నిజంగా మేము అప్రిషియేట్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్న నిండు సభలో మేము దీనికి జై కొడతా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మేము చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది. మేము దీన్ని కేవలం చేతులు దులుపుకోవడం, బిల్లు ఆమోదం తెలిపి చేతులు దులుపుకోవడమే కాదు, దీనికి చివరి వరకు కూడా పోరాటం చేసి దీన్ని సాధించినప్పుడు మాత్రమే ఇది విజయ అవకాశాలు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటది అనేటువంటి విషయం కూడా చెప్పినాం. అయితే ఈడ ఢిల్లీ చేతిలో ఉన్నటువంటి క్రమంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడబెట్టుకొని ఇవాళ మనం పోయి ఇవాళ కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి కేంద్రం ఇయ్యాల్సినటువంటి అవసరం ఉంటది, కేంద్రం బిల్లుని ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి ఇవాళ మన అందరి పోరాటం బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి అంటే అన్ని వర్గాల పోరాటం అంతా కూడా ఇవాళ కేంద్రం పైన పోరాటం చేసి ఆ బిల్లుని ఆమోదం తెలిపేటువంటి వరకు కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం తప్పకుండా మనందరి పైన ఉంటది. అయితే గతంలో మీరు ఎంతసేపు సరే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇవాళ ఏమని ఆరోపిస్తా ఉన్నారు అని అంటే గతంలో చెయ్యలేదు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. కాదు, ఇవాళ 27% ఉన్నటువంటి ఈ దాన్ని 37% తీసుకొచ్చి ఇవాళ ఆ రోజు మేము డిక్లరేషన్ లేని ప్రకటించలేదు, ఆ రోజు మేము ఏదో మాట్లాడలేదు, కానీ ఇవాళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మేము 37% పంపించినటువంటి నేపథ్యం కూడా ఉంది. అంతేకాకుండా ఇవాళ బీసీ బిడ్డలందరూ కూడా ఇవాళ గొప్పగా బతకాలి అనేటువంటి ఆలోచన లోపల వాళ్ళ కులాలకు సంబంధించి ఇవాళ యాదవులు అనుకుంటే వాళ్ళకు గొర్రెల పిల్లలు ఇచ్చి వాళ్ళు గొప్పగా బతికేటువంటి పద్ధతుల ఇవాళ చేపలకు ఇవాళ బెస్తలకు ముదిరాజులకు చేప పిల్లలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. అంతేకాకుండా ఇవాళ న్యాయబ్రాహ్మణులకు రజకులకు 250 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అంటే ఇవాళ బడుగుల రాష్ట్ర సమితిగా మారినటువంటి నేపథ్యం తప్పకుండా ఉన్నది. మేము చివరి వరకు కూడా ఇవాళ బీసీల పక్షాన పోరాడడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు దాదాపుగా ఆయన దగ్గర ప్రధాన ప్రతిపక్ష హోదాలో తను ఉన్నారు కాబట్టి 100 మంది వరకు ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీనిపైన చివరి వరకు కొట్లాడి కేంద్రం పైన రాజీ లేని పోరాటం చేసి దీన్ని ఆమోదం తెలిపేంత వరకు కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మనసు నిండా దండాలు మేడం. థ్యాంక్ యూ.